తెలంగాణలో చాలా ప్రదేశాల్లో చాలా సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మనం ఇప్పుడు 45 సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండ రామాలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. పెద్దపల్లి జిల్లా అయిన మంథని మండలం నాగారం గ్రామంలో 45 సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండ రామాలయం ఉంది. ఈ దేవాలయం నిర్మితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 10,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేశారు. ఆ తర్వాత మిగతా ఖర్చుల కోసం గ్రామ ప్రజలు చందాల రూపంలో వేసుకొని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ గుడి నిర్మాణంలో కీర్తిశేషులు బెల్లంకొండ కేశవరెడ్డి, కీర్తిశేషులు బెల్లంకొండ గోపాల్ రెడ్డి, కీర్తిశేషులు బెల్లంకొండ బుచ్చిరెడ్డి మరియు కీర్తిశేషులు అయినటువంటి గీట్ల ప్రతాపరెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారు. కోదండ రామాలయం ప్రహారీ గోడ గేట్ను కీర్తిశేషులైనటువంటి బెల్లంకొండ వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థంతో వారి కుమారుడైన బెల్లంకొండ ప్రభాకర్ రెడ్డి గారు కొనివ్వడం జరిగింది. కోదండ రామాలయం మండపం చుట్టూ గ్రిల్స్ని కీర్తిశేషులు శేషమ్మ బాలరెడ్డి గారుల జ్ఞాపకార్థంతో వారి చిన్న కుమారుడైనటువంటి శ్రీమతి శ్రీ శ్రీలత రమేష్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఈ కోదండ రామాలయం యొక్క ముఖ్య ప్రత్యేకతలు ఏమిటి అంటే, గుడి ఆవరణలో రాములవారి ఆలయంతో పాటుగా హనుమాన్ గుడి, నవగ్రహాల ప్రాంతం, ఉత్సవ విగ్రహాలు, 20 ఫీట్ల ఎత్తులో హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. రాములవారి ఆవరణలో హనుమాన్ భక్తులు మాల వేసిన సమయంలో మాల వేసిన రోజు నుండి మాల విరమణ రోజు వరకు ప్రతిరోజు భజన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాల వేసుకున్న భక్తులు ప్రతిరోజు రాములవారి సన్నిధిలోనే ఉండే విధంగా సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు పక్కన గ్రామాల నుండి కూడా వచ్చి సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకిస్తారు. ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం సాయంత్రం పూట జరగడం విశేషం. ఆ తెల్లవారుజామున సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అలాగే కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం ధూపదీప నైవేద్యంతో పాటు నిత్య అర్చన 365 రోజులు చేయడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. నిత్య అర్చన చేసుకోవాలనే కోరిక ఉన్న భక్తులు శ్రీ కోదండ రామాలయం యొక్క పూజారి గారు అయినటువంటి దూలం నర్సయ్య గారికి ఫోన్ చేసి చేపించుకోగలరు. వారి ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాము, 9701763353. రాములవారి ఆవరణలో ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయం వరకు భజన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. జంజర్ల దుర్గరాజు అనే రామభక్తుడు ప్రతిరోజు ఉదయం గుడిని శుభ్రం చేయడం జరుగుతుంది. ఆలయ ఆవరణలో ప్రహారీ చుట్టూ 24 రకాల పూల పండ్ల చెట్లను పెట్టి వాటికి నీళ్లు పెట్టి సంరక్షిస్తూ ఆలయ ఆవరణలో మంచి ఆహ్లాదాన్ని తీసుకురావడంలో మంచి పాత్ర పోషిస్తున్నారు జంజర్ల దుర్గరాజు గారు. చెట్ల పేర్లని చూస్తే పారిజాత చెట్టు, అశోక చెట్టు, కాడాంబ చెట్టు, మామిడి చెట్టు, జంబి, జువ్వి, మేడి, ఉసిరి, కొబ్బరి, మారేడు, నందీశ్వరన్, వేప, అల్లనేరేడు, మొతుకు, మర్రి, రాగి, పాల చెట్టు, శాస్త్రికా చెట్టు, మందారం 4 రకాల చెట్లు, 100 వరాల చెట్టు, మల్లె చెట్లు 4 రకాలు, కస్తూరి 4 రకాల చెట్లు, తులసి 4 రకాలు, అరటి మొదలగు చెట్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన శ్రీ సీతారాముల వారి ఆలయాన్ని మీరు సందర్శించాలి అనుకుంటే కింద అడ్రస్, లొకేషన్ కూడా పెడుతున్నాము. ఇంతటి చరిత్ర కలిగిన సీతారాముల ఆలయం గురించి చెప్పినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మీ ఊరిలో కానీ మీ పక్కన మీకు తెలిసిన ఏ గుడి ఉన్నా మాకు తెలియజేయండి, మేము అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే ప్రాచీన కాలంలో ఎన్నో సంవత్సరాల క్రితం కొన్ని ఆలయాలు మనుగడపోయి ఉన్నాయి. సో వాటిని బయటకు తీసి మన హైందవ సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ పక్కన ఉన్న టెంపుల్స్ గురించి మాకు తెలియజేయండి, మేము ప్రజలందరికీ తెలియజేస్తాము. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఆల్.